నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారు. ఎందుకని సార్? ఎందుకంటే భవిష్యత్తుకు బంగారు బాట వేసాడు కాబట్టి ఆయనే కావాలని కోరుకుంటున్నాను. సార్ మరి ఇప్పుడు జగన్ గారి పాదయాత్ర ముగించి 5 ఏళ్ళు పూర్తయిపోయాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన పాదయాత్ర ముగించాడని మీకు ఎవరు చెప్పారమ్మా? మీకు పాదయాత్ర ఆయన ముగించాడని ఎవరు చెప్పారు? ఆయన ఆ రోజు ప్రజల కోసం నడిచాడు, ఈరోజు ప్రజల్లో నడుస్తున్నాడు. నీ పాదయాత్ర ఆపాడనేది లేదు. ప్రజల కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాడు కదా. అది ప్రజాయాత్ర, ఇది పాలనా యాత్ర. దీన్ని పాదయాత్ర ఆపారు అనేదానికి అసలు అవకాశమే లేదు. ఆ రోజు ప్రజల కోసం యాత్ర చేశాడు, ఈరోజు పాలన కోసం యాత్ర చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం సిగ్గుపడాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సైకో రౌడీయా? సైకో రౌడీ ఎవరో, జనం మెచ్చిన నాయకుడు ఎవరో ప్రజల గుండెల్లో ఉన్నారు, ఎవరు అందరికీ తెలుసు. ఓరక వీధి కుక్కల నాలుగుటిని పోగేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుకోవటం కాదు. ప్రజానాయకుడు ఎవరు అనేది తెలుసుకో, అర్థమవుతుందా? ఇది ఖచ్చితమైన మాట. ఆయన ప్రజానాయకుడు. సైకో ఎలా అవుతాడు? సైకో అంటే ఏమన్నా బట్టలొప్ప తీసుకొని పిచ్చెక్కి తిరుగుతున్నారా ఏంటి? అది వాడు ఎట్టంటాం అది సైకోయిజం కాదు. ఎప్పుడు మూతి మీద చిరునవ్వుతో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో మాట్లాడేవాడే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ సీఎం జగన్ గారు కనుక వస్తే రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పారిపోవాలి. ఎవరు పారిపోవాలంటే అవినీతి చేసి కుంట నక్కల్లా దాక్కున్నారు చూడు, వాళ్ళు పారిపోవాల్సిందే. నీతి నిజాయితీగా బ్రతికేవాడు ఏపీలోనే ఉంటాడు. అవినీతి పరులు మొత్తం పారిపోతారు, ఏం ఇబ్బంది లేదు పాప, మొత్తం పారిపోవాల్సిందే. అవినీతి పరుడు ఆంధ్రాలో ఉండలేడు, జగన్ గారు మళ్ళీ వస్తాడు. అవినీతి పరుడిని ఆంధ్రాలో ఉండలేరు, ఇది ఖాయం. యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గెలిచేది నేనే, రాసి పెట్టుకో జగన్ అని చెప్పంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యూతా? ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే నువ్వు ప్యాంటు చొక్కా వేసినంత మాత్రం యూతే అవుతావా నువ్వు? నీ ముడ్డి కింద ఎన్ని సంవత్సరాలు ఉండే చూసుకో ముందర. నువ్వు యూత్ కాదు, నువ్వు ముసలోడివే. నువ్వు ముఖానికి రంగేసుకొని కుర్రోళ్ళ గెటప్ ఎత్తున్నావు అంతే, నువ్వు ముసలోడివే. యూత్ అనే పదానికి అసలు అది నువ్వు అర్హుడివే కాదు. నెక్స్ట్ టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తున్నాయి, ఇక వైసీపీ పార్టీకి దబిడిదిబుడే అని చెప్పి అంటున్నారు. దబిడిదిబుడే అంటే ఇలాంటి బ్యాండ్ మేళ ఒప్పుకొని మోగించుకుంటారా ఏంది? డుమ్ 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 అని ఆ బ్యాండ్ మేళాలకి వెళ్ళమను మోగించుకోవడానికి. ఏంది దబిడిదిబిడి అని సన్నాలు మోగేది ఆడ బ్యాండ్ మేళాల దగ్గర మోగి డుమ్ 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 అని. అయ్యా అవి మోగిస్తారా ఏంది? మరి ఇంకా దబిడిదిబిడి అంటే ఏంటి? దాని అర్థం ఏంది నాకు అసలు చెప్పు. ఏం దబిడిదిబిళ్ళు ఉండవు, వీళ్ళ వల్ల ఏమీ కాదు. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో మన ఆంధ్రాలో జగన్ గారు కూడా అంతే ఓడిపోతారని చెప్పి అంటున్నారు. చిలక తెచ్చుకొని జోసేసని చెప్పుకో మనం, ఆ నా సెంటర్లో కూర్చోమను. ఆడ ఉన్నారు చిలక బస్తీ చెప్పేవాళ్ళు, చిలక బస్తీ చెప్పేవాళ్ళు నా సెంటర్లో ఉంటారు. ఎట్ట ఉన్నారు చిలక దోషం వాళ్ళని చెప్పుకోమను. వీళ్ళకి తెలుసా ఎందుకు ఓడిపోతాడని? వీళ్ళన్నా రాత్రి ఎవరన్నా కల్లోకి వచ్చి కనపడి చెప్పారా వీళ్ళకి? అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన స్థాయి తక్కువేనమ్మా, జగన్మోహన్ రెడ్డి స్థాయి తక్కువేనమ్మా. ఆయన పేదోడే, పేదల కోసం బతికేవాడే, ఆయన పేదోడే. ఆయన స్థాయి తక్కువడే. పోనీ ప్రజల కోసం బతికేవాడు డాక్టర్. ఇదిగో బిఆర్ అంబేద్కర్ కూడా ఇంత మహానుభావుని కూడా స్థాయి తక్కువడనే అన్నారు. ఆయనతో సమానం మాకు జగన్. జగన్ గారు పెట్టిన పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి అంటున్నారు. అనొచ్చా బూతులు? వద్దా? ఇక నన్ను అడగ మాకు మ్యూజిక్ వేసుకో. ఇప్పుడు మర్యాద ఉండదు. ఇక మా ఊరు రా, ఎక్కడైనా రా. నేను నీకు ఇప్పుడు ఒక నిజం చెప్తాను, నేను పక్కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నన్ను కోసినా కూడా 3 రంగులు రావచ్చేమో, చూసుకోలేదు ఎప్పుడు. నాకు మా పార్టీ వాళ్ళు నేను ఎక్కడో ఒక కొండ వాగులో అంచులో నివసిస్తూ ఉంటా. న్యాయంగా పోవాలనే ఒక కాన్సెప్ట్తో నాకు కరెంటు బిల్లు ఉంది, ఇల్లు ఉందని నాకు ఇల్లు కూడా రాయలా. నేను బాధపడలా. మా జగన్ అన్న నాకు ఈ పని పర్లే. ఏంది అవతల టీడీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చినా కూడా నేను ఓకే, లేనోడికి ఇచ్చారన్న నాకు ఈ పని బాధపడలా. ఎవరికి రాలేదు రమ్మను. అరే ఇంత ఏళ్ళు తెగినోడు పింఛన్ తీసుకుంటున్నాడు, నేను హ్యాండిక్యాప్డ్, నాకు పింఛన్ కూడా రావట్లేదు. నేనైనా బాధపడను. దేనికో తెలుసా? అవసరం లేదు. మా అన్న 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఆగనా మధ్యలో రాబాకన్నా, మధ్యలో రామాక చెప్పాను. మరి ఇప్పుడు చూడబోతుంటే జగన్ గారేమో వైనాట్ 175 అని అంటున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారేమో 175 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పంటున్నారు.
ఓహో అట్ట అంటున్నాడా? ఇప్పుడు ఆ మాట అన్నాడా పవన్ కళ్యాణ్ గారు? మంచిదమ్మా, ఆయనకు శుభాకాంక్షలు. ముందుగానే ఆయనకి ఎన్నికల శుభాకాంక్షలు. మళ్ళీ ఓడిపోతాడు గట్టిగా. ఏంది మళ్ళీ ఓడిపోయినప్పుడు ఆగయ్యా, ఏ ఊరు పోయి సినిమా షూటింగులు చేసుకోవాలో ఆ 15 రాష్ట్రాలను దేవుళ్ళు ఆడుకోమను, షూటింగులు చేసుకోమను, తప్పు లేదు. ఆ సార్కి అదే కరెక్ట్. మరి ఇప్పుడు చూడబోతుండే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మన ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు. మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆమె పోటీ చేయబోతుందని నీకు ఎవరని చెప్పినారా? ఎవరు ఏమని చెప్పింది? ఆమె చెప్పలా, అది అబద్ధం. ఈ ఏబిఎన్ వాళ్ళు, ఈనాడు వాళ్ళు, మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు అసలు వద్దు. ఆమె ఎక్కడైనా ప్రెస్ నోట్ పెట్టి నేను పలానా చోట ఎంపీగా పోటీ చేస్తున్నా అని ఆమె చెప్పిన పూట మీరు వచ్చి నన్ను అడగండి, నేను చెప్తే సమాధానం. అబోధ కల్పనలకి తావు లేదు, అసత్యాలకు అసలే తావు లేదు మా జగనన్న గవర్నమెంట్లో. ఓకే, ఇంకా ఓరి అమ్మ, వాలంటీర్ లేకపోతే ఎట్ట చెప్పు? వాలంటీర్ లేకపోతే ఎట్టకమ్మా? ఇప్పుడు నేను 150 కేజీలు బొరుగు ఉండను, మా పిల్లాడికి ఒక సర్టిఫికేట్ కావాలా? అది కావాలంటే మరి నేను పోయి ఏడ తిరిగేది ఎంఆర్ వాళ్ళు చుట్టూరు. అరే వాలంటీర్ అంటా నేను, మా వాడు వస్తాడు, ఎందుకు అంటాడు. మా వాడికి ఒక సర్టిఫికేట్ కావాలా? ఆధార్ కార్డు ఇయ్యా, నీ సర్టిఫికేట్లు 10th సర్టిఫికేట్లు ఇయ్యా అంటాడు. ఇస్తాం. ఆ జిరాక్స్లు తీసుకొని పోతాడు, అక్కడికి వెళ్తాడు, అప్లై చేస్తాడు, మా ఫోన్కి మెసేజ్ వచ్చింది. మళ్ళీ మాకు సర్టిఫికేట్ వచ్చిన రోజు కూడా మళ్ళీ ఫోన్కి మెసేజ్ వచ్చింది, రండి వచ్చి తీసుకెళ్ళండి అని. మరి అంత పని చేసేవాడిని వాలంటీర్ని అంత తప్పు కదా మీరు? ఇప్పుడు ఒక చోటకి వెళ్తున్నాం, సపోజ్ ఒక బ్యాంక్ కాడికి వెళ్తున్నాం, ఫోన్కి ఆధార్ కార్డు లింక్ చేపియాలా, బ్యాంకులో అకౌంట్ బుక్కి ఆధార్ కార్డు లింక్ చేపియాలా. నువ్వు బతికుండా అంటానికి ఒక సర్టిఫికేట్ తేవాలంటే ఆధార్ కార్డు ప్రూఫ్ కావాలిగా. ఈ అడిగినందుకు వాళ్ళు ఏమంటున్నారు? ఆధార్ కార్డులు అన్నీ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మీ 60 సంవత్సరాల వయసు ఉన్న పింఛన్ ఇచ్చే ఆ మహిళ దగ్గరికి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వారంటీలు వెళ్ళి ఏం చేస్తాడు ఆమెను ఒకసారి చెప్పండి? ఆమె తల్లితోనూ అమ్మమ్మతోనూ సమానం కదా, కడుపుకు అన్నమే కదంటున్నారు మీరు. ఆమెకి వాలంటీర్ వెళ్ళి పింఛన్ ఇచ్చే మహిళ వయసు ఎంత ఉంటుంది? 60 సంవత్సరాలు ఉంటుంది. 60 దాటినాకే కదా వచ్చేది పింఛను. ఆ మహిళ దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాల కుర్రోడు ఏం చేస్తాడమ్మా? మాట్లాడటానికి ఉండాలమ్మా కొంచెం అన్నా. అది నేను అనేది ఏంటంటే, జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మంచియే. కొంతమంది వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నారు, కొంతమంది ఏమో దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. వినియోగించుకున్న వాడికి కల్పవృక్షం, మిస్యూజ్ చేసుకున్న వాడికి ఏమో రాక్షసుడు అవుతున్నాడు. తప్పు. ఆయన అంటే పాపాన పోతారు నా దృష్టిలో. అమ్మ మేమే చిలకలను తెచ్చుకోలేదు, సార్ అయితే గెలుస్తారు. సార్ వైనాట్ 175 అంటున్నాడు కదా, ఆయన ఆశయాలకు అనుకూలంగా మేము పనిచేస్తాం. అది ప్రజా సంకల్పం. నేను అందరి దగ్గరికి వెళ్ళి ఓటేయలేనుగా. ప్రజలు మా అన్న చేసిన పనులు మాకు నచ్చిని మేము మేలు పొందామంటే అన్నకు ఓటేస్తారు. అలా అన్న చేసిన ప్రతి పని అందరికి నచ్చింది అనుకో, వైనాట్ 175. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, తల్లిపాలు తాగుతూ ఉంటారు, నమశివాయ వద్దంటారు. అందువల్ల అన్న చేసిన పనులు పథకాలు తీసుకున్న వాళ్ళు నీతి నిజాయితీగా మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకం మా కుటుంబానికి అందింది అంటే ఓటేయమను చాలు, 175 వచ్చినట్టే.